ఆ హౌస్ నేనేం చేశాను డివైడ్ చేశాను. ఒకటి హాల్‌కి, ఒకటి బెడ్‌రూమ్‌కి, ఒకటి కిచెన్‌కి ఓకేనా? సో, ఇలా నేను డివైడ్ చేశాను. ఈ పెద్ద హౌస్ ఏదైతే ఉందో అది నా నెట్‌వర్క్ అనుకోండి. అది నా 172.17.0.0/16 నెట్‌వర్క్. దాని లోపల ఈ సబ్ నెట్‌వర్క్స్ ఏవైతే నేను డివైడ్ చేశానో దాన్ని నేనేమంటానంటే సబ్‌నెట్టింగ్ అంటాను. సో, ఇప్పుడు బేసికల్‌గా మనం ఏం చేయాలంటే ఈ 172.17.0.0/16కి నేను సబ్‌నెట్టింగ్ చేయాలి యూజింగ్ సిఐడిఆర్ బ్లాక్ సైజ్ 26. సో, ఇప్పుడు సబ్‌నెట్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్సే వద్దాం. ఇప్పుడు నాకు 26 ఉంది గదా! సో, ఇప్పుడు నాకు కావాల్సిన బ్లాక్ సైజ్ ఎంత 26. సో, ఇప్పుడు నేనేం చేయాలి 32 మైనస్ 26 చేస్తాను. 32 మైనస్ 26 చేస్తే నాకు వాల్యూ వచ్చేసి 6. ఆ 6 నేనేం చేస్తానంటే 2 పవర్ ఇస్తాను. 2 పవర్ 6 లాగా. సో, అప్పుడు నాకు నా వాల్యూ ఏమైపోతుందంటే 64 వస్తుంది. 2 పవర్ 6 64. సో, ఇప్పుడు ఈ 64ని పక్కన పెడదాం. ఈ 64 దేనికంటే ఈ 172.17.0.0 ఇక్కడ నాకు బ్లాక్ సైజ్ వచ్చేసి ఇప్పుడు 16 కాకుండా 26గా మారిపోతుంది. ఓకేనా? ఈ పెద్ద నెట్వర్క్ నుంచి నేను చిన్న నెట్వర్క్‌కి క్రియేట్ చేశాను గదా! సో, బ్లాక్ సైజ్ ఎంత 26 అన్నారు గదా! అప్పుడు ఈ స్లాష్ 26లో నాకొచ్చే ఐపీస్ వచ్చేసి 64 ఐపీస్ ఒస్తాయి. ఓకేనా. సో, మామూలుగా మనం ఏం చేస్తామంటే, మనకి ఫస్ట్ నెట్వర్క్ ఉంటది. సో, 0.0 అనే దాన్ని నేను నెట్వర్క్ అంటాను. అలానే లాస్ట్‌లో మనం ఏదైతే 255.255 అన్నానో, అది నాకు నా లాస్ట్ ఐపీ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైనా ఐపీస్ నెట్వర్కింగ్‌లో యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నా ఫస్ట్ ఐపీ, నా లాస్ట్ ఐపీని నేను యూజ్ చేయలేను. సో, ఫస్ట్ ఐపీని ఏమంటాను 0.0 దాన్ని ఏమంటాను నేను నెట్వర్క్ అంటాను. అదే నా లాస్ట్ ఐపీ ఏదైతే ఉందో 255.255 ఆ ఐపీని నేనేమంటా అంటే బ్రాడ్‌కాస్ట్ ఐపీ అంటాను. లేదంటే బ్రాడ్‌కాస్ట్ నెట్వర్క్ అంటాను. సో, దాన్ని నేను ఎప్పుడు యూజ్ చేయకూడదు. సో, అందుకని ఇక్కడ ఏం చేస్తాను ఈ 64లో నుంచి నేను మైనస్ చేస్తాను. -1ని. సో, అప్పుడు నాకేమైపోతుంది నా వాల్యూ 63గా మారుతుంది. సో, టోటల్‌గా నా యూజువల్ ఐపీ రేంజ్ వచ్చేసి 63 ఐపీస్ ఉంటాయి ఒక నెట్వర్క్‌కి. సో, ఎలా ఎలా రాద్దాం? ఇప్పుడు నా సబ్‌నెటింగ్ చేద్దాం చూద్దాం. సో, ఇది నా మెయిన్ నెట్వర్క్ కదా! /16 సో, దీన్ని నేను ఒక బాక్స్‌గా వేసుకుంటాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ మనం 63 ఐపీస్ వచ్చాయి కాబట్టి 172.17.0.0 నుంచి స్టార్ట్ చేస్తాను. 172.17.0.63 ఇది నా మినీ సబ్‌నెట్ అవుతుంది. ఈ మెయిన్ నెట్వర్క్‌కి ఒక సబ్ నెట్వర్క్ ఇది. ఓకే. డన్. ఇప్పుడు దాని తర్వాత సెకండ్ సబ్‌నెట్. సెకండ్